నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బొకేలు అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లాకు బదిలీపై విచ్చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ ప్రేమ్కరణ్ రెడ్డి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాసరావు, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె నరేందర్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని పలువురు అధికారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్ను కలిసిన వారిలో మత్స్యశాఖ అధికారి వెంకయ్య, నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్తో పాటు వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ అధికారులున్నారు. అదేవిధంగా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారి, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని రెడ్ క్రాస్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సూరెడ్డి సరస్వతి, డాక్టర్ పుల్లారావు తదితరులున్నారు. అలాగే నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నల్గొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని మంగళవారం నల్గొండ రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు పగిళ్ల వెంకటేశ్వర్లు, దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు శంకర్ నాయక్, పులిచింత సత్తిరెడ్డి, నల్లగొండ డివిజన్ అధ్యక్షుడు సముద్రాల యాదయ్య గౌడ్, జాఫర్, నదీం, సురేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
అలాగే నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని సిపిఐ నాయకులు సైతం మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, పల్లా దేవేందర్ రెడ్డి, బొల్గురి నరసింహ, లొడంగి శ్రవణ్ కుమార్ తదితరులున్నారు. అలాగే నల్గొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని మంగళవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. కలెక్టర్ను సన్మానించిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు కంది సూర్యనారాయణ, సీనియర్ ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, సెక్రటరీ ఆదినారాయణ, ఉపాధ్యక్షులు గుండా కోటప్ప, కార్యదర్శి ఎల్లం రాజు, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బజరంగ్ ప్రసాద్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాకు బదిలీపై విచ్చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డిని మంగళవారం కాంగ్రెస్ నాయకుడు, ఆల్ ఇండియా యునాని టిబ్బీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఏఏ ఖాన్ షరీఫ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సమాచార హక్కు వికాస్ సమితి ఆధ్వర్యంలో సైతం నల్గొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానం చేసి అక్షర సుమాలతో వారి పేరుతో రచించిన మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి, రాష్ట్ర సలహాదారులు కోటగిరి దైవాదినం, జిల్లా అధ్యక్షుడు యార్ల చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి బైరు సైదులుగౌడ్, సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు చిత్రం శ్రీనివాస్, తిప్పర్తి మండల అధ్యక్షుడు ప్రకాష్, నల్గొండ పట్టణ ఉపాధ్యక్షులు గంటెకంపు గణేష్, మునుగోడు మండల కోశాధికారి కొండ రవీందర్, గోలి శ్రీనాథ్, ఇటికాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నల్గొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని మంగళవారం ఆయన ఛాంబర్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బంజారా సాంప్రదాయంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సి నారాయణ రెడ్డి గతంలో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉండి జిల్లా కలెక్టర్గా రావడం సంతోషకరమని, వారి నేతృత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంగోతు ప్రవీణ్ నాయక్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కేతావత్ నగేష్ నాయక్, సంఘం లీగల్ అడ్వైజర్ నాగార్జున, ఉపాధ్యక్షుడు అమర్ సింగ్ నాయక్, సీనియర్ నాయకులు డీసీసీ ప్రధాన కార్యదర్శి దరావత్ బాల్సన్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ సక్రు నాయక్, ప్రచార కార్యదర్శి రమావత్ రవి నాయక్, మాజీ సర్పంచ్ నరసింహ నాయక్ తదితరులున్నారు. ఇక నల్గొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపైన కేశవులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. తన హయాంలో జిల్లాను రాష్ట్రంలో అగ్రభాగాన నిలబడేలా ప్రభుత్వ పథకాలు అర్హులైన అందరికీ వర్తింపచేసేలా చూడాలని కోరారు. ఈరోజు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాకు నూతన కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది. వారు వేగంగా జిల్లాను అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి సంక్షేమ పథకాలు పేదగా అందించే విధంగా వారు కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా గతంలో పనిచేసిన
కలెక్టర్ గారు హరిచంద్ర దాసరి గారు కూడా వారు కూడా అభివృద్ధిలో ముందంజన ఉన్నారు. వారు గత ఎన్నికలలో పార్లమెంటు కావచ్చు, ఉప ఎన్నిక ఎమ్మెల్సీ కావచ్చు, సజావుగా ఎన్నికలు జరిగే విధంగా వారు కృషి చేసినారు. వారు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేవి ప్రజలకు అందరికీ అందించాలని చెప్పేసి కలెక్టర్ని కోరే వారు కూడా మీ సహకారం కావాలన్నారు. తప్పకుండా సహకారం అందించే విధంగా అందరూ, అంటే ఇటు దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ అభివృద్ధి చెందాలంటే మరి నిజమైన పరిపాలన, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందినప్పుడే నిజమైన పాలన అందుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. వారు కూడా సముఖం వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రదేశ్ ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు సైతం నల్గొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కోనేటి నరసింహ, రుద్రాక్షి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రముఖ కవి, రచయిత బండారు శంకర్ సైతం నల్గొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తాను రచించిన పుస్తకాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.